శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఒక నటి గురించి మాట్లాడుకున్నాం. నువ్వు చాలా మంది నటిని గురించి మాట్లాడుకున్నావు. ఒక నటి ఏమిటి, అదే వందల కొద్ది మాట్లాడుకున్నావు. అయితే ఇప్పుడు లేటెస్ట్ నటి అండి, అయితే మన మధ్య లేరు. తను మన మధ్య లేరు. అబ్బో, షార్ట్ టైంలో మంచి పేరు సంపాదించుకుంది, మంచి అగ్ర హీరోల సరసం నటించింది, అదృష్టవంతురాలు అనమాట. నటించి చాలా తక్కువ పీరియడ్ లో ఒక రాంగ్ ట్రాకే అనుకోవచ్చు, జీవితం ఏది చిన్నబన్నం అయిపోయింది, ముగిచ్చేసుకున్నారు, జీవితమే లేదు. ఆవిడ ఎవరో కాదు, ఆర్తి అగర్వాల్. నేను ఒక మాటతో స్టార్ట్ చేస్తాను. అందరికీ తెలిసిన, దేశమంతా తెలిసిన ఒక సామెతతో స్టార్ట్ చేస్తాను. ఆడదాని జీవితం అరిటాకు లాంటిది, మగవాడు ముళ్ళు లాంటోడు. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే నష్టం. అలాగే ఆడదెళ్ళి మగవాడిని ఇచ్చేసిన, మగవాడు వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చినా ఆడదానికే నష్టం. ఎప్పుడైనా సరే, ఏ కాలంలోనైనా సరే, అనాది కాలంలోనైనా సరే, దేవతల కాలంలోనైనా సరే, ఏ కాలం అయినా ఆడదాని ఇది అంతే. అది పద్ధతిగా ఉంటే, ఒక ఇదిగా ఉంటే, మగవాడు మంచివాడైతే ఓకే, చల్తా హై. అదే గనక ఒక్క రాంగ్ స్టెప్ వేసి, మీరు అన్నారు ఇప్పుడు, రాంగ్ స్టెప్ వేసి అటు వెళ్ళారనుకోండి, అలాంటి వాడు అయ్యాడు అనుకోండి, సపోజ్ అలాంటి వాడని మనం చెప్పలేం. మనం అలా వచ్చింది రోమరు వచ్చారు కాబట్టి ఆవిడ జీవితం కొంచెం అప్సెట్లోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ సంఘటనల వల్ల, మీరు అన్నట్టు. ఏమండి, అలాగే నేను ఇంకొక సామెత కూడా చెప్తాను. నేను ఇప్పుడు ఆడది హారతకర్పూరం లాంటిది, మగవాడు మంట లాంటి వాడు. మంట వచ్చి అగ్గిపుల్లు వచ్చి దీని మీద పడ్డా, ఇది వెళ్ళి అగ్గిపుల్ల మీద పడ్డా కూడా హారతకర్పూరానికి నష్టం. అలాగే ఆడదానికే ఇదే కొత్త సామెత చెప్తున్నాను. ఏమండి, అలాగా ఆర్తి అగర్వాల్ అమెరికా నుంచి వచ్చి ఆర్తితో వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ పేరు సార్థకం చేసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయి జీవితాన్ని ఎండ్ అయిపోయింది. అక్కడ ఎండ్ అయింది కదా, అక్కడ ఎండ్ అయింది. ఇక్కడ కాదు, ఇక్కడ సేవ్ అయ్యి అక్కడ ఎండ్ అయింది. ఆవిడ చాలా మెలో డ్రామాటిక్ సీన్స్ చాలా ఉన్నాయి. చాలా అసలు ప్రెషస్ స్టోన్ అంటే విలువైన రత్నంలాగా ఎంటర్ అయింది సినిమా ఇండస్ట్రీలోకి ఆవిడ. ఏమండి, అసలు ముందు ఆవిడ జీవితంలోకి వెళ్దాం మనం. ఫస్ట్ ఈవిడ గుజరాత్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ ఆర్తి అగర్వాల్. అంటే గుజరాత్ అంటే కౌశిక్ అగర్వాల్ అని తల్లి పేరు ఏదో ఉంది. ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు కూతుళ్ళు, ఒకళ్ళు ఆర్తి అగర్వాల్, ఒకళ్ళేమో అదితి అగర్వాల్. గంగోత్రులు చేసి ఇది మనం క్లారిఫై చేస్తున్నాం మనం. ఏమండి, తల్లి రేమా హౌస్ వైఫ్, ఈయన బిజినెస్ మ్యాన్. కౌశిక్ అగర్వాల్ అనే అతను బిజినెస్ మ్యాన్, హీఈస్ వెల్ ఆఫ్ కూడాను, బిజినెస్ మ్యాన్. కాకపోతే ఏంటంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఇతను. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి బిజినెస్లో. అంటే ఒకసారి నష్టం వస్తూ ఉంటుంది, ఒకసారి ఏమో సరిపోతూ ఉంటుంది, ఒకసారి ఏమో కొన్ని దెబ్బతినాల్సి వస్తుంది. అన్ని వేళల్లో బిజినెస్లో ఇది ఉండదు. అది ఫేస్ చేస్తున్నాడు ఈయన. ఏమండి, అమెరికాలో న్యూ జెర్సీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అప్పట్లో. ఏమండి, 1984లో పుట్టింది ఈవిడ, ఈ అమ్మాయి 1984. ఏమండి, పుట్టిన తర్వాత గుజరాత్ ఫ్యామిలీ ఇది కదా, ఇలా పెరుగుతుంది. అక్కడే చదువుకుంటూ చాలా ఎడ్యుకేటెడ్గా అయిపోయిన తర్వాత ఈ అమెరికాలో ఏం చేస్తారంటే, అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, గుజరాత్ వాళ్ళు ఉంటారు, బీహారీస్ ఉంటారు, కన్నడిగలు ఉంటారు. అందరూ ఎవరికి వాళ్ళు, ఏ రాష్ట్రానికి వాళ్ళు అమెరికాలో కూడా తమ ఫెస్టివల్ చేసుకుంటారండి. గుజరాతీలు ఒకసారి ఫెస్టివల్ చేసుకున్నారండి. ఈవిడ ఈ పెరుగుతున్న కొద్దీ ఏం చేసిందంటే, ఈ మోడలింగ్ కూడా చేస్తుంది అమెరికాలో. అప్పుడు మోడలింగ్ కూడా చేస్తూ ఉండేది ఆవిడ. ఎవరు, ఆర్తి అగర్వాల్. పెరుగుతున్న కొద్దీ వచ్చి ఆడపిల్లలు ఈజీగా ఎదిగేస్తారు కదండి, 10-12 ఏళ్ళు వచ్చేటప్పటికి. అలాగ అయిపోయినప్పుడు గుజరాత్ మోడలింగ్ లిస్ట్లో ఉంది ఈవిడ, ఆర్తి అగర్వాల్. వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టంతో ఇప్పుడు గుజరాత్ ఫెస్టివల్కి సునీల్ శెట్టి ఆధ్వర్యంలో జరిగింది గుజరాత్ ఫెస్టివల్. సునీల్ శెట్టి కూడా గుజరాతే. ఆయన ఆధ్వర్యంలో అమెరికాలో గుజరాత్ ఫెస్టివల్ జరిగితే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి మోడల్స్ కావాల్సి వచ్చారు.
మోడల్స్ కావాల్సి వస్తే ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలు వచ్చిన దాంట్లో ఆర్తి అగర్వాల్ ఫోటో ఉంది. ఓకే. ఆర్తి అగర్వాల్ ఫోటోని సెలెక్ట్ చేశాడు ఆయన, ఈ అమ్మాయిని తీసుకురండి అని. ఈ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు డ్యాన్స్ గిన్స్ అన్నీ నేర్పించారు వీళ్ళు. స్కూల్లో జరుగుతుండగానే ఆడపిల్లకి ఏం కావాలో, ఏం ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పిస్తారు కదా, వాటన్నిటిలోనూ తర్ఫీజ్ అయింది ఈవిడ. మోడల్ కంటే అన్నీ ఉండాలి, మోడలింగ్ చేయాలని అనుకుంటే అన్నీ ఉండాలి. అందుకని షీ లెర్న్డ్ ఎవ్రీథింగ్. ఓకే. ఆర్తి అగర్వాల్ ఒక ఆడపిల్లగా ఏం నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంది, డ్యాన్స్తో సహా. అంటే మోడర్న్ డ్యాన్సులు అన్నీ. ఈ గుజరాత్ ఫెస్టివల్లో డ్యాన్స్ చేసిన తర్వాత చాలా బాగా చేసిందని అమ్మాయికి పేరు వచ్చింది. ఎందుకంటే అంతకుముందు మోడలింగ్ చేసేది కదా, అందుకని ధైర్యంగా చేసేది. బెరుకుదనం కానీ కొత్తదనం కానీ ఏమీ లేదు. ఇది వీరికి మన సునీల్ శెట్టి గారికి బాగా నచ్చింది. ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన అమితాబ్ బచ్చన్ కూడా బాగా చూసి ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి వాళ్ళ తండ్రిని పిలిచి ఈ అమ్మాయిని చాలా బాగా చేసింది, ఇది ఈ అమ్మాయిని కెరీర్ వేస్ట్ చేయకుండా సినిమాలో చేర్పిస్తే మంచి నటి అవుతుంది, ఈవిడ మంచి గ్రేస్ ఉంది అని అందరూ పొగిడారు. అది సునీల్ శెట్టి కూడా చెప్పాడు. సునీల్ శెట్టి అమితాబ్ బచ్చన్ ఇద్దరు చెప్పారు. తండ్రికి ఇది పడింది, ఇప్పుడే అసలే బిజినెస్లో ఇదిగా ఉన్నాం, ఇప్పుడు ఈవిడ కనుక మనం తీసుకెళ్తే అక్కడికి బాంబే తీసుకెళ్ళి సినిమా ఆర్టిస్ట్ చేస్తే అసలు మనం హ్యాపీగా కూర్చొని తినొచ్చు అదే ఒక ఆశ పుట్టింది. అంటే బిజినెస్ చేయలేక, అదే అంటే ఈ నష్టాలను భరించలేక, కొన్ని చెప్పానుగా ముందే అది ఆ నష్టాల్లో ఉన్నాడని. అలా ఉంటే పరిస్థితుల్లో బాంబే తీసుకెళ్ళాడు. మీరు బాంబే తీసుకురండి నేను ఉంటానని చెప్పారు సునీల్ శెట్టి గారు. సునీల్ శెట్టి గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్లారు. డైరెక్ట్గా తీసుకెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, ఇంకొంచెం అనుభవం ఉంటే బెటరు, అంచేత లెర్నింగ్ ఇన్స్టిట్యూట్లో, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించండి, కొన్నాళ్ళు ఇచ్చేస్తే ఆవిడకి బాగా వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, అప్పుడు ధైర్యంగా మనం ఇచ్చేయచ్చు అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు ఒక సంవత్సరం ఎంతో ఇన్స్టిట్యూట్లో చేర్పించి యాక్టింగ్ కోర్సు అన్నీ చేర్పించి నేర్చుకున్నారు. మనకు ఉంటుంది కదా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంది. నటన గురించి, నటనలో మెలకువలన్నీ నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ధైర్యంగా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆవిడ మోడలే, అవును, మోడల్లో అనుభవం ఉంది ఆవిడ. అందుకనే గుజరాత్ ఫెస్టివల్లో చాలా బాగా ధైర్యంగా చేసింది. ఇప్పుడు సునీల్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన మొత్తం రికమెండ్ చేసి పాగల్పన్ అనే సినిమా ఒక కొత్త హీరోతో తీస్తే ఆ కొత్త హీరో పక్కన ఈ అమ్మాయిని పెర్ఫెక్ట్గా వేశారు. ఏజ్ కూడా సరిపోయింది. కొత్త హీరోతో పాగల్పన్. అది పెద్దగా గుర్తింపు రాలేదు. గుర్తింపు రాకపోయినప్పుడు జనరల్గా మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, మనకు ఒక యంగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు మన దీంట్లో. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, బాంబే వెళ్ళి మీడియేటర్స్ ద్వారా ఫోటోలు తీసుకొచ్చి వాటిలో సెలెక్ట్ చేసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేసుకొచ్చేవాళ్ళు అమ్మాయిల్ని, కొత్తగా బాంబే హీరోయిన్స్ అందరినీ. అలాగే స్రవంతి రవికిషోర్ గారు వెళ్ళారు ఆయన సినిమా తీస్తూ. స్రవంతి రవికిషోర్ గారు బాంబే వెళ్ళి హోటల్లో కూర్చొని మీడియేటర్స్ని పిలిపించి ఫోటోలు తెప్పించి ఆ ఫోటోలో ఏది బాగుంటే అది తీస్తారు. ఇప్పుడు స్రవంతి రవికిషోర్ గారు ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా తీస్తుంటే అది తీయటానికి ఆ హీరోయిన్ కోసం వెళ్తే ఈ ఆర్తి అగర్వాల్ అనే అమ్మాయి సినిమా ఫోటో నచ్చి ఆ అమ్మాయిని ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి పిలిచిన తర్వాత ఆడిషన్కి వచ్చింది ఆవిడకి వచ్చిన తర్వాత ఆడిషన్ చేశారు, బాగా నచ్చింది. ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ గారితో. అందులో పెర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా చేసింది. వెంకటేష్ని ఏడిపించే క్యారెక్టర్, ఆపోజిట్ క్యారెక్టర్. అందులో చాలా బాగా చేయటంతో ఇమ్మీడియట్గా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ కాశీ విశ్వనాథ్ మనం వెళ్ళాడు, ఆ డైరెక్షన్లో నువ్వు లేకుండా వెళ్ళాను సినిమా తరుణ్ తోటి ఇచ్చేసుకున్నారు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ అయింది, తరుణ్ తోటి టర్నింగ్ పాయింట్ అయింది ఆర్తి అగర్వాల్కి. నువ్వు లేకనే లేను చేయటంతో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు. తరుణ్ అటు యంగే, బాగా యంగు, ఈ అమ్మాయి యంగే. ఇలా ఉండటంతో ఆ యూత్ యొక్క ఇది అంటుకుని ఇద్దరు ఒకరినొకరు బాగా అటాచ్ అయిపోయారు ఈ సినిమా చేసేటప్పుడు. అంటే సినిమాలా కాకుండా నిజంగా చేసేసారు ఫీల్ అయ్యి. వాళ్ళిద్దరి మధ్య ఒక అంటే ఇన్ఫాచ్యుయేషన్ అంటే తప్పదండి అది. ఒక ఏదో చెప్పుడు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు అదే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు అనుకోండి, అది నటనలాగా తీసుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు,
వీళ్ళు ఇంకా అప్పుడప్పుడు అప్కమింగ్ హీరో తరుణ్, అప్కమింగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఆల్రెడీ ఇచ్చేసింది. Right. అది చేసేటప్పటికి ఆ దాంట్లో బాగా అటాచ్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఆ, స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. అంటే కాంటాక్ట్లో ఉన్నారు. ఓకే. అక్కడి నుంచి అది కంటిన్యూ అయింది. అది ఇంకా దీనికి రాలే. ఈ లోపల ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్స్ అలాగే రన్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ కాంట్రాక్ట్ రన్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత ఇందిరా చేసింది ఈవిడ చిరంజీవి గారితో. అందులో నెగిటివ్ క్యారెక్టర్ వ్యాంప్ క్యారెక్టర్ లాగా ఉండి బ్రహ్మాండంగా చేసిందా ప్రేమ వచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో నేనున్నానని చేసింది. ఆ తర్వాత అల్లరి రాముడు జూనియర్ ఎన్టీఆర్తో చేసింది. ఆ తర్వాత అడవి రాముడు ప్రభాస్తో చేసింది. అది ఇలాగా వరుసగా అందరు హీరోలతోటి రాజశేఖర్ తోటి గోరింటాకు చేసింది. రాజశేఖర్ తోటి ఏమంటే ఇలాగ అందరు హీరోలతో చేసింది. ఏ హీరోని బ్యాలెన్స్ ఏమీ లేదు. అలాగే చిరంజీవి గారితో కూడా చేసేసింది, నాగార్జునతో కూడా చేసింది, వెంకటేష్తో చేసింది. ఏమంటే అందరికి తెలిసింది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత టాప్ హీరోయిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ సినిమాల మీద కంటే తరుణ్ మీద లవ్ ఎక్కువైపోయింది ఆవిడ. అలాగే 3 సంవత్సరాలు ఈ సినిమాల గ్యాప్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఈ అమ్మాయి అడిగింది పెళ్లి చేసుకుందాం, ఇక లాభం లేదు అని చెప్పి తరుణ్ ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే మనకు వచ్చిన సమాచారం చెప్తున్నా నేను, నిజమేంతో వాళ్ళే తెలియాలి. నాకు వచ్చిన సమాచారం ఏమండి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు, నాకే కాదు ప్రతివాడికి తెలుసు. వెళ్ళిన తర్వాత రోజారమణి గారిని అడిగితే, తల్లిని అడిగితే ఆవిడ పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకని తల్లి మాట కాదనలేక మళ్ళీ నీ చెల్లికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆవిడేదో అన్నట్టున్నారు. తల్లి మాట కాదనలేక తరుణ్ గారు అప్పటి నుంచి ఆర్తి అగర్వాల్ అవాయిడ్ చేయటం మొదలుపెట్టాడు. అది అందరికి ఓపెన్ సీక్రెటే. అవాయిడ్ చేయటం మొదలుపెట్టేటప్పటికి ఆవిడ కొంచెం అప్సెట్ అయ్యి కొంచెం సినిమాలో ఇది చేసుకోడు. ఈ తండ్రికి ఏంటి ఇప్పుడు ఈ తరుణ్ దీంట్లో ఈ లవ్ ట్రాక్లో పడి సినిమాలు ఒప్పుకోకపోతే నేను అటు వ్యాపారం పోయింది, ఇటు వచ్చే ఆదాయం పోయిందని చెప్పి ఏం చేశాడు, ఈ తర్వాత ఎవరి సినిమాలు వచ్చినా కూడా ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకేసారి బంగారు కోడి దీంట్లో బంగారు గుడ్లు ఒకేసారి తీసేసుకుందాం అలాగా. దాంతో సినిమాలు తగ్గిపోయినాయి. సినిమాలు తగ్గిపోయేటప్పుడు డిప్రెషన్లో ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైంది 4 ఏళ్ళ తర్వాత. ఏది లవ్ ఈ నువ్వు లేకనే లేని సినిమా తర్వాత 4 ఏళ్ళు గడిచిన తర్వాత సూసైడ్కి అటెంప్ట్ చేసింది. సమయానికి మేనేజర్ చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆవిడ సేవ్ చేసి తీసుకొచ్చాడు. ఇదంతా చూశాడు ఫాదర్ చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఇది ఏదో చేసుకునేటట్టుంది నా కూతురు, అంచేత ఈవిడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మ్యారేజ్ సంబంధాలు చూశాడు ఆయన. సంబంధాలు చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళ బంధువు దొరికాడు ఆయన. ఇది 2007లో జరిగింది. 2007లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉజ్వల్ అనే అతన్ని చూసి పెళ్లి చేశాడు. కానీ పెళ్ళైన తర్వాత ఒకసారి డీప్గా లవ్లో పడిన తర్వాత ఆర్తి అగర్వాల్ మనసులో లేదు. ఆయనతో కూడా హ్యాపీగా కాపురం చేయలేకపోయింది, అడ్జస్ట్మెంట్ కుదరల ఆయనతోటి. అంచేత ఆ డిఫరెన్స్ ఆఫ్ మైండ్స్ వచ్చేసిన తర్వాత, ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఉండలేకపోయారు. ఇమ్మీడియట్గా ఈవిడ ఏం చేసిందంటే ఆ ఉజ్వల్ అనే అతనికి 2 ఏళ్ళు కాపురం చేసింది. 2009లో విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత సినిమాలు లేకపోతే ఇక దీంట్లో ఐటమ్ సాంగ్స్ కూడా రెడీ అయిపోయింది. అంటే తండ్రి బలంతో ఇప్పుడు తండ్రి కూడా ప్రెషర్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆ ట్రాక్ పెట్టుకోవటం వల్లే, అతనితో ఇది పెట్టడం వల్లే సినిమాలు తగ్గిపోయినాయి, లేకపోతే నువ్వు సూపర్ స్టార్ హీరోయిన్ అయ్యావు, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు నువ్వు అని కేకలేయటం మొదలుపెట్టాడు తండ్రి. ఎలాగ ఇది ఎలా చేసేది, ఇప్పుడు డబ్బులు ఎట్లాగా, ఇది నా బిజినెస్ పోయింది, ఇది నీ వల్ల ఇది పోయింది మొత్తం అని క్లాషెస్ స్టార్ట్ అయింది. ఈ దీనివల్ల కూడా ఆవిడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఒక తరుణం అని చెప్పడానికి వీలేదండి. లవ్ ట్రాక్ వల్లే కాదు, ఈ ప్రెషర్ వల్ల కూడా ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకోవడంలో సందేహం లేదు. దీనివల్ల ఏంటంటే ఒక పాట ఒకటి చెప్తాను నేను, పాట ఒకటి చెప్పి తీరాలి. మోగనోములో ఒక సాంగ్ ఉంది. వాళ్ళు జమీందారు గారి అబ్బాయి జమున గారిని ఇచ్చేసిన తర్వాత లవ్ చేసి బిడ్డ ప్రెగ్నెంట్ అవుతే జమీందారికి ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చి వీళ్ళని ఊరి నుంచి వెళ్ళిపోమంటాడు డబ్బులు ఇచ్చేసి. నేను యాక్సెప్ట్ చేయను అని. అప్పుడు ఒక పాట పెడతారు ఆయన.
జాలరి వలలో చేపవు నీవే. జాలరి వలలో అంటే చేపవు నీవే. అంటే జాలరి అంటే ఎవరో మగవాడు, ఆ వల వల వేస్తే ఈ చేప ఎవరు ఆడది. ఓకే ఓకే. గానుగ చెరలో చెరకు నీవే అంటే మగవాడి కబంధాస్తాల్లో నలిగిపోయే ఈ వరలు ఉంటాయి కదండి, ఇది చెరకు, ఇది దీంట్లోంచి జ్యూస్ వచ్చేది, అది ఇచ్చిన తర్వాత మగవాడు అలా ఇదే వెళ్ళిపోతాడు అని అర్థం వచ్చేది. బ్రహ్మాండమైన అర్థంతో రాశారు ఆ పాట. జాలే లేని లోకంలోన ఎలా బతుకుతావు అమ్మా నువ్వు అంటూ ఆ పాట ఉంటుంది. ఓకే. తర్వాత నేను ఒక ఆడదాని మీద ఒక పాట రాయించాను. ఈ ఆర్తి అగర్వాల్ ఈ అప్సెట్ తోటి డిప్రెషన్లో ఉంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గిన సాంగ్ నేను రాయించాను ఒకటి మా సినిమాలో. కుమిలి కుమిలి ఏడవకే కుందనాల బొమ్మ, 7 జన్మల ఏడుపు నీకు రాసే బ్రహ్మ, నీకు రాసే బ్రహ్మ. కుమిలి కుమిలి ఏడవకమ్మా, నీ ఆడదానికి అనేసరికి 7 జన్మల ఏడుపు రాసి పెట్టాడు, అంచేత ఇలాంటివన్నిటినీ నువ్వు తట్టుకుని నిలబడాలి అని చెప్పి ఆ దీంట్లో రాశాను నేను, రాయించాను నేను పాట. వేటూరు గారు రాశాను ఏమండి ఇలాగా. ఏమండి ఆ తర్వాత పెర్ఫెక్ట్గా జాలరి వలలో చేప మునిగే గానుగ వరలో అంటే ఆడది జీవితం ఏంటనేది చాలా పెర్ఫెక్ట్ గా రాశారు. అది జస్ట్ పోలిక. ఇవన్నీ పోలికలంటే జీవితానికి అన్వయమే ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ జీవితానికి అన్వయమే. నేను చెప్పినవన్నీ ఆడదాని జీవితం ఏంటంటే, అంటే ఆడది ఎంత జాగ్రత్తగా ఉండాలో, నువ్వు వరలోకి వెళ్ళకూడదు, నువ్వు వాళ్ళ వలలో పడకుండా చేప ఎలా తప్పించుకుంటుందో అలాగే తప్పించుకోవాలి మగవాడి చూపుల నుంచి, అలాగే దీంట్లోంచి అని ఇది చేయాలి. ఈ బలవంతంగా వరలో తోస్తారు వీళ్ళు. వీటన్నిటిని తీసుకుని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటేనండి, ఏ ఆడదానికైనా వర్తిస్తుంది ఇది. ఓకే. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలాగా పిరికి దీంతో అమాయకత్వంతో ఇలాగ ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే తమ డిప్రెషన్లోకి మునిగిపోయి తమ కెరీర్ని నాశనం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి? ఎవడి వల్ల ఎవడో నీకు చేస్తే నువ్వు ఎదిగి చూపించు మళ్ళీ ఇంకా. రైట్. అంతే కదా. ఒకడు మోసం చేసినంత మాత్రం నా జీవితం అయిపోదు. దేవుడిచ్చిన జీవితం నీది. అవును. నీకు మగాడి కంటే నీకు ఎక్కువ బాధ్యతలు ఇచ్చాడు దేవుగా. అమ్మగా ఇచ్చాడు, చెల్లిగా ఇచ్చాడు, అత్తగా ఇచ్చాడు, అక్కగా ఇచ్చాడు. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి నీకు. అంచేత ఆడదాని బాధ్యత అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అంచేత నువ్వు ఇది చేయాలి అని అంటే, అప్పుడు ఈ సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఈ ప్రెషర్లోనే ఆవిడ డెఫినెట్గా ఈ ప్రెషర్ ఫీల్ అయి ఉంటారు ఆవిడ. అదే ఇదేంటంటే కూతురు ఇప్పుడు తల్లిదండ్రుల ప్రెషర్స్ కూడా ఉంటాయని మనం వింటూ ఉంటాం. అవును. ఏమండి, సినిమాలు తగ్గిపోయి ఐటమ్ సాంగ్స్ కూడా రెడీ అయిపోయి చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. చేస్తుండగా సునీల్కి హీరోయిన్ దొరకలేదు. ఒకసారి అందాల రాముడు అని టైటిల్ పెట్టి సునీల్ తోటి పక్కన జుట్టు కూడా ఊడిపోతే, అప్పటికి ఇదైంది అనుకుంటాను, ఆ జుట్టు కూడా ఊడిపోతే విగ్గు పెట్టి ఆ సినిమా చేసింది. కొంచెం తగ్గింది, దానికోసం తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో రిలాక్స్ అయిపోయి మళ్ళీ లావ్ అయిపోయింది. లావ్ అయిపోతే ఇంకెవరో ఒకళ్ళు వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి, అమ్మా నువ్వు కొంచెం తగ్గితే మా దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారంటే మీరు ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన ఆ నిర్మాత అడిగాడు. అడిగితే ఈ దీంట్లో చేయించుకోవడానికి సిద్ధపడింది ఈవిడ. ఇక్కడైతే కాదని చెప్పి అమెరికాలో మనకి ఇది ఉంది కదా, హాస్పిటల్ ఉంది కదా అని చెప్పేసి అమెరికా వెళ్ళి చేయించుకున్నారు. లైపోసెక్షన్ అంటే తగ్గడానికి కొంచెం ఇదైంది ఆవిడ. అంటే ఎందుకు అయిందంటే ఈ మందుల వల్ల, ఈ దీని వల్ల ఇమ్మీడియట్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి హెల్త్ లావ్ అయిపోయారు ఆవిడ. లేకపోతే చిన్న వయసు కదా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైపోసెక్షన్లో మరి ఏ పొరపాటు జరిగిందో మరి మనకు తెలియదు. అది డాక్టర్లు ఏం చేశారో, లేకపోతే కొంతకాలం సన్నబడింది, కానీ ఆ తర్వాత బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చింది. కొన్నాళ్లే ఉంది, అదే 2015లో చేయించుకొని కొన్నాళ్లే ఉంది. ఆ తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇక ఊపిరి అందక ఒకసారి వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ పెట్టినా కూడా అది ఫలించలేదు. ఆ తర్వాత ఇక లాభం లేదని డిక్లేర్ చేసేసి వెంటిలేటర్ తీసేశారు. సో దాంతో ఆవిడ
చిన్న వయసులో వెళ్ళిపోయింది. 2015 అంటే 16, 31 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయింది. 31 ఏళ్ళ వయసులో అంటే వీళ్ళు ఆశ చూపిస్తారు కదండి. ఇప్పుడు పేరెంట్స్కైనా కానీ వాళ్ళు ఎవరికైనా కానీ చాలా వరకు ఈ సెలబ్రిటీస్ దీంట్లోనండి ఈ దగ్గర వాళ్ళే ఎక్కువగా వాళ్ళ ఈ బాధ పెట్టారన్నట్టుగా మనకి చరిత్రలు చెప్తున్నాయి కొన్ని. దగ్గర వాళ్ళు ఎక్కువగా వాళ్ళ స్వార్థం కోసం ఎవరు సెలబ్రిటీస్ వాళ్ళు తీసుకోండి మనం. ఏమండి ఆ తర్వాత వీడు పర్సనల్ డాక్టర్ కూడా, అమెరికాలో ఉన్న పర్సనల్ డాక్టర్ కూడానండి ఈ లైపోసెక్షన్ చేయించుకోవడానికి ముందు నాకు గుర్తొచ్చింది, డాక్టర్ వద్దన్నాడండి. నువ్వు వద్దమ్మా, నీ బాడీ దీనికి పడదు, ఇలాంటి సర్జరీలు చేయించుకోకూడదు, నువ్వు న్యాచురల్గా తగ్గు, అదే న్యాచురల్గా నడకతోనో లేకపోతే యోగాతోనో లేకపోతే దీంతోనో తగ్గు అని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చాడు. కానీ సినిమా ఆత్రం, ఓకే, ముందు సినిమాలు ఒప్పేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ప్రెషర్ ఎక్కువైపోయింది. అందుకని లేదులేండి అని చెప్పేసి ఆ డాక్టర్ కాదని చేయించేసుకున్నాడు. అట్లాంటా మెడికల్ కేర్ సెంటర్ వాళ్ళు, అది వాళ్ళకి తెలిసిన మెడికల్ సెంటర్ న్యూజెర్సీలో అండి. అక్కడ దాంట్లో చేసిన తర్వాత అక్కడ అంటే జనరల్గా వాళ్ళు ఏం తప్పు చేయరండి, సర్వైవ్ అయిపోయింది కదా, చేసేటప్పుడు పోలేదు కదా ఆవిడ, చేసేటప్పుడు పోలేదు. లైపోసెక్షన్లో పోయిన వాళ్ళలో ఈవిడ ఒకరు గుర్తొస్తారు, మా గురువుగారు ఒకరు గుర్తొస్తారు. ఇదేంటంటే అది చేయించుకోకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉండేవాడు ఆయన ఏమండి, ఈ చేయించుకోకుండా ఇంకొక 50 ఏళ్ళు ఉండేది ఈవిడే. ఉండేవారు ఏంటంటే న్యాచురల్గా అంటే సలహా ఇచ్చేవాళ్ళు లేరు సార్. ఇప్పుడు మీకు వచ్చిన ఈ ఆడపిల్లక సెలబ్రిటీస్ అయిన తర్వాత, సినిమా యాక్టర్లు అయిన తర్వాత మనం కొన్ని ఆలోచించుకోవాలి సార్. మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, నీకు అనుకూలంగా చెప్తారు. అది మంచిదా కాదా అని ఆలోచించుకోవాల్సింది, శక్తిని సంపాదించుకోవాల్సింది ఈ సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఉందండి. ఆడైనా మగైనా ప్రతి వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చే వాళ్ళు, మీకేంటండి ఇదేంటండి, అది చేయించుకోండి ఇది చేయించుకోండి, మీకైతే శుభ్రంగా డాక్టర్లు ఇది చేసేస్తారు అని చెప్తారు సలహా. కానీ మనకు ఉండాలి, మన బాడీ గురించి మనకు తెలుసు, మన జీవితం గురించి మనకు తెలుసు, మన ఫ్యూచర్ గురించి మనకు తెలుసు, మన గతం గురించి కూడా మనకు తెలుసు. అంచేత ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆడపిల్ల మీద ఉంది, నటినట్లు కానివ్వండి, వేరే సెక్షన్లో కానివ్వండి, వేరే కానివ్వండి. అంచేత అలాగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మనతో ఆడుకుంటారు. అది మనం గ్రహించగలిగి మనం జాగ్రత్తగా మనగలిగితే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. ఇది ఆర్తి అగర్వాల్ అక్కడ ఫెయిల్ అయింది. ఆవిడ ఒక లవ్ వల్ల ఫెయిల్ అయింది. కర్ణుడి చావుకు 6 కారణాలు అంటారు చూసారా. ఈ సినిమా యావ వల్ల ఒకటి, ఈ లవ్ ట్రాక్ వల్ల ఒకటి, ఆ తర్వాత ప్రెషర్ ఇవ్వటం వల్ల, సినిమాలు చేయమని ప్రెషర్ ఇవ్వటం వల్ల ఒకటి, ఎవరో వచ్చి లవ్ తగ్గమంటే లవ్ తగ్గించడం వల్ల ఒకటి, ఇలాగా 6 కారణాలు అన్నట్టుగా ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క ఇది ఏర్పడింది. ఆర్తి అగర్వాల్ జీవితానికి ఇవన్నీ కారణాలే.